హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి పీజీఎల్ 2023 టైర్ 1 20 జూలై షిఫ్ట్ 1 ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ చూద్దాము. సో గ్రాడ్యువల్ రికవరీ ఆఫ్ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్. సిక్ అయ్యి మళ్ళీ మనం నార్మల్ గా అవటానికి రికవరీ అవుతాం కదా, సో దాన్ని ఏమంటాము అంటే కన్వల్సెన్స్ అంటాము ఆ పీరియడ్ ని. ఓకే, సో కన్వల్సెన్స్ అంటే ఏంటి అంటే పీరియడ్ ఆఫ్ రెస్టింగ్ ఇన్ ఆర్డర్ టు గెట్ బెటర్ ఆఫ్టర్ అన్ ఇల్నెస్ ఆర్ ఆపరేషన్. సో పీరియడ్ టు గెట్ బెటర్ after an illness or operation. ఓకే, పొటెన్సీ అంటే పవర్ అని, బెనిఫాక్షన్ అంటే గిఫ్ట్, చారిటీ, నెక్స్ట్ రెజ్యూనేషన్ అంటే టు ఫీల్ ఫ్రెష్. ఓకే, నెక్స్ట్ యాంటనిమ్ ఆఫ్ నెఫేరియస్. సో నెఫేరియస్ అంటే ఏంటి అంటే క్రిమినల్ అని. ఓకే, సో దానికి ఆపోజిట్ పయస్ వస్తుంది. పయస్ అంటే డివోటీ లేదంటే రైచియస్ అవుతుంది. సో పయస్ ఆపోజిట్ నెఫేరియస్. సో ట్రైటరస్ అంటే ట్రెచరస్, డిస్లాయల్, ట్రెచరస్, డిస్లాయల్, ట్రైటరస్. ఎన్వియస్ అన్న జెలస్ అని అర్థం. నెక్స్ట్ జెలస్, కోటస్, సిఓవిఈ. పర్ఫీడియస్ అంటే డిసీట్ఫుల్, మోసం చేయటం. అన్ట్రస్ట్ వర్తి. నెక్స్ట్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్. ఆర్బిట్రరీ కరెక్టే. ఆర్బిట్రరీ అంటే ఒక ర్యాండమ్ చాయిస్ అని. ఫేవరెట్ కూడా కరెక్టే. సో ఫేవరెట్ కి టూ స్పెల్లింగ్స్ ఉంటే ఎఫ్ఓవిఓయు ఉంటుంది, అండ్ అలానే ఎఫ్ఏవిఓఆర్ఐటిఈ కూడా ఉంటుంది. ఓకే, సో ఇదేంటంటే ప్రిఫర్ చేయటం, అన్నిట్లో ఒకదాన్ని ప్రిఫర్ చేయటం. ఫేవరెట్ అనేది ప్రిఫర్ చేసేది. అగ్రిమెంట్. అగ్రిమెంట్ అనేది ఒక జీనే ఉంటుంది, AGREEMENT. సో అగ్రిమెంట్ అనేది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లాంటిది. ఓకే, కన్విక్షన్. కన్విక్షన్ అంటే ఒకళ్ళు చేసిన తప్పుని డిక్లేర్ చేయటం, ఒక డిక్లరేషన్ లాగా చేసిన తప్పుని, దాన్ని కన్విక్షన్ అంటాం అన్నమాట. ఫార్మల్ డిక్లరేషన్ ఆఫ్ సమ్వన్స్ గిల్ట్. ఓకే, నెక్స్ట్ ఆన్ ద బాల్. ఆన్ ద బాల్ అంటే టు డూ ఎ జాబ్ ఇన్ క్విక్ అండ్ కాంపిటెంట్ మేనర్. సో అలర్ట్ గా ఉండటం, అటెంటివ్ గా ఉండటం, ఎఫిషియెంట్ గా ఉండటం. అలర్ట్ గా, అటెంటివ్ గా. ఎఫిషియెంట్ గా. ఓకే, నెక్స్ట్ మై స్టూడెంట్స్ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్. హ్యాడ్ ప్లస్ V3 రావాలి. హ్యాడ్ ఎక్స్పెక్టెడ్.
capable of being bent or pulled into different shapes. Ductile, మీరు కెమిస్ట్రీలో కూడా చదివి ఉంటారు, బ్రిటిల్ డక్టైల్ అని. ఓకే, లిత్, లిత్ మీన్స్ పిన్ లేదంటే సప్పుల్, గ్రేస్ఫుల్ వస్తుంది. విల్లోవి, విల్లోవి అంటే ఒక స్లెండర్, ఇది కూడా గ్రేస్ఫుల్ అనే వస్తుంది. నెక్స్ట్ లిసోమ్, లిసోమ్ అంటే టిన్ అని వస్తుంది. ఇవి లిసోము, విల్లోవి, డక్టైల్, లిసోమ్, విల్లోవి, లిత్ 3 సినానిమ్స్ అవుతాయి. నెక్స్ట్ he didn't eat. సో didn't eat ఉంటే was రావాలి, ఈజ్ ఉంది, 10 ఉంది, was not being eaten రాదు. సో was not eaten వస్తుంది, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ మై టీచర్ యాక్సెప్టెడ్, యాంటోనీ యాక్సెప్ట్ ఆపోజిట్ రిజెక్ట్. ఓకే, ట్రస్ట్ అంటే నమ్మకం, అగ్రీ అంటే చెప్పే కదా అండర్స్టాండింగ్ అవటం, బిలీవ్ అంటే ట్రస్ట్. నెక్స్ట్ ఏ లార్జ్ కేజ్ బిల్డింగ్ ఆర్ ఎన్క్లోజర్ టు కీప్ బర్డ్స్, దాన్ని ఏవియరీ అంటాం. సో ఏవియరీ అనేది బర్డ్స్ నుంచి లార్జ్ కేజ్ కానీ ఏరియా కానీ. బర్రో అంటే ర్యాబిట్స్ ఉండే ప్లేస్, బర్రో. ఏపియరీ, ఏపియరీ హనీ బీస్. నెక్స్ట్ డార్మిటరీ, మన పీపుల్ ఉండేది. నెక్స్ట్ retribution of our wickedness. So disability was viewed as God's retribution for wickedness in the past. మనం గతంలో చేసిన పనులకి మనకి ఇచ్చే డిజబిలిటీ ఏమవుతుంది, పనిష్మెంట్ అవుతుంది. సో పనిష్మెంట్ ఫర్ రాంగ్ డూయింగ్. నెక్స్ట్ I was very excited about my new assignment. I sent them email without required attachment. What have I done? సో ఇటువంటి ఇడియం ఏమంటాం అంటే జంపుడ్ ద గన్ అంటాం. ఓకే, సో జంపుడ్ ద గన్ అంటే ఏంటి అంటే ఏదైనా తొందరగా చేసేయటం, ఓకే, అప్రోప్రియేట్ టైంలో. సో దాన్ని జంపుడ్ ద గన్ అంటాం. To do something too soon. Next, the villagers kept the dash out to collect the rainwater. Cruise. సో క్రూజ్ అంటే ఏంటి అంటే ఒక స్మాల్ కంటైనర్ లాంటిది. ఓకే, వర్షం పడుతున్నప్పుడు ఆ రెయిన్ వాటర్ ని కలెక్ట్ చేయడానికి ఈ క్రూజ్ ని పెట్టారంటే విలేజెస్ వాళ్ళు బయట. ఓకే, నెక్స్ట్ సిఆర్యుఎస్ క్రూజ్ క్రస్ వచ్చేసి మెడివల్ మిలిటరీకి సంబంధించింది. నెక్స్ట్ క్రీవ్, క్రీవ్ అంటే పీపుల్ వర్కింగ్ టుగెదర్. నెక్స్ట్ క్రూజ్, క్రూజ్ అంటే జర్నీ బై సీ ఆర్ ల్యాండ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్యాసివ్ వాయిస్ హ్యాడ్ వస్తే హ్యాడ్ బీన్ రావాలి, ఒక ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్. ఎగ్జాంపుల్స్ బోత్ రతన్ అండ్ మోటీ వర్ ఐడలర్స్ అండ్ డిడ్ నాట్ వర్క్. ఓకే, వాళ్ళు ఎవరు అసలు? రతన్ అండ్ మోటీ. ఓకే, సో ఏతోనే స్టార్ట్ అవ్వాలి. సో వాళ్ళు ఎందుకు వర్క్ చేయరు అంటే రతన్ అండ్ మోటీస్ వైఫ్
would work hard and would earn the bread for their families. వాళ్ళ వైఫ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వర్క్ చేయట్లేదు. సో ఏ తర్వాత సి రావాలి, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ స్కామ్. స్కామ్ కి ఏమొస్తుంది? స్కామింగ్ అంటే స్వింగిల్ అంటే మోసం చేయటం, టు చీట్, టు డిసీవ్. ఓకే. నెక్స్ట్ ప్లెయిన్ అంటే ఆర్డినరీగా ఉండటం, సింపుల్ గా ఉండటం. ఫెయిల్యూర్, సక్సెస్ఫుల్ తెలిసినవి. మళ్ళీ పారాజంపుల్స్. ద ఫస్ట్ ఈజ్ హెర్బలిస్ట్ అంటే ఏదో చెప్తున్నారు, దాని తర్వాత అందులో ఫస్ట్ ఇది అంటున్నారు, తర్వాత సెకండ్ ఇది అంటున్నారు, అంటే ఏ తర్వాత డి రావాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ సి థర్డ్లీ అన్నారు, అంటే డి తర్వాత సి రావాలి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ కరెక్ట్ స్పెల్లింగ్స్. రాహుల్ వాజ్ అషేమ్డ్ ఆఫ్ బిహేవింగ్, తప్పు, బిహేవింగ్ తప్పు, బిహేవింగ్ తప్పు, అషేమ్డ్ ఆఫ్ బిహేవింగ్ సో బ్యాడ్లీ. వన్ ఆఫ్ ది బాక్సెస్ హ్యావ్ రాదు, హ్యావ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ టు సెవర్. టు సెవర్ అంటే ఏంటి అంటే టు రామిఫై. అసలు టు సెవర్ తెలియదు, టు రామిఫై తెలియదు కదా. టు సెవర్ అంటే టు కట్ అని. ఓకే. సో టు కట్ అండ్ సపరేట్. ఓకే. రామిఫై కూడా అదే వస్తుంది, టు డివైడ్ ఇంటూ స్మాలర్ పార్ట్స్. ఓకే. నెక్స్ట్ అబాండెంట్. అబాండెంట్ అంటే వదిలేయటం, ఆపోజిట్ వస్తుంది కెప్ట్. ఇచ్చిన వాటిలో రెలివెంట్ కెప్ట్. కెప్ట్ అంటే మన దగ్గరే ఉంచుకోవటం అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్విట్ అంటే టు స్టాప్ డూయింగ్ సంథింగ్. షార్టన్ అంటే తగ్గించటం. రాష్డ్. రాష్డ్ అంటే సెన్స్లెస్ సంథింగ్, అది మీనింగ్ తెలియదు నాకు. సో కెప్ట్. అబండెంట్ ఆపోజిట్ కెప్ట్. క్లోజ్ టెస్ట్ అండి. The world is going through a deep recession at such a time. One thing we need in abundance is jobs for the semi-skilled and unskilled. This is the only way in which equal dash of wealth can take place. So wealth ni em cheyali, distribute cheyali equal ga. Equal distribution of wealth take place. The healthcare industry is ideally poised to occupy this position. IT industry hires people from upper middle strata and rich families, usually engineers. That's the healthcare. సో ఐటీ ఇండస్ట్రీ నేమో అటువంటి పీపుల్ తీసుకుంటున్నారు, హెల్త్ కేర్ నేమో నర్సెస్ ని హైర్ చేస్తున్నారు, అంటే వేరాస్ వస్తుంది. సో వేరాస్. ఓకే. నెక్స్ట్ whereas healthcare industries hire nurses to do the tune of 80% of the job created from the lower economic strata. Global healthcare 4.5 trillion rupee industry, second only to the agro industry. Even then, healthcare dash only 8%. So, healthcare ki 8%, only 8% of the whole population reaches. Policymakers should look at the healthcare industry healthcare industry as not only an industry which addresses pain, but also as one which can dash the economy. So, dash the economy. Economy ఏం చేస్తుంది? ప్రభావితం చేస్తుంది, అంటే ఇన్ఫ్లుయెన్స్. హెల్త్కేర్ ఇండస్ట్రీ ఇన్ఫ్లుయెన్సెస్ ది ఎకానమీ. The last century was driven by machines that addressed human toil, and it is strongly believed that this century will be driven by healthcare. This, however, will happen only if policymakers put conscious efforts. So put conscious efforts, make conscious efforts to put the
right policies in place soon. ఓకే, సో ఇది ఇవాళ 25 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నా, మిస్టేక్స్ ఉన్నా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఓకే, సో టేక్ కేర్, బై బై, ఆల్ ది బెస్ట్.